ఆ బిగ్ బాస్ 8 విన్నర్ లాస్ట్‌కి వస్తుంది కదా మరి సీజన్ లాస్ట్‌కి వచ్చిన తర్వాత ఎవరు విన్నర్ అవుతున్నారు అంటే మ్యాక్సిమం అందరి నోట్లోని మన నిఖిల్, నబీల్ తర్వాత పృథ్వీ ఎలిమినేషన్ అయ్యారు కాబట్టి తన పేరు కూడానా ఒకవేళ ఉంటే తన పేరు కూడా చెప్తున్నారు. అయితే ఆహ్, ఇక్కడ అమౌంట్ వచ్చేసి అన్ని సీజన్‌లతో చూసుకుంటే ఈ సీజన్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. 50 లాక్స్ దాటిందనే చెప్పవచ్చు. దాంతోపాటు ఇంకా మనకి చాలానే ఇస్తున్నారు. మన బిగ్ బాస్ లైక్ మన కార్ గానీ, ఇల్లు గానీ అవన్నీ ఇస్తున్నారు అనేసి అంటున్నారు. బిగ్ బాస్ చూస్తుంటే నాకైతే నిఖిల్ గెలుస్తాడు అనిపిస్తుంది మేడం. నిఖిల్ విన్నర్ అవుతారని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే నిఖిల్ ఫస్ట్ నుంచి కూడా బాగా ఆడతాడు, అందరినీ అంటే హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తాడు, అందరికీ ఈక్వాలిటీగా చూస్తాడు. మరి ఇంకా నిఖిల్ కాకుండా బిగ్ బాస్లో టాప్ 5గా ఎవరుంటారని అనుకుంటున్నారు? నబీల్, ప్రేరణ, గౌతమ్ వీళ్ళు ఉండొచ్చు అనుకుంటున్నాను. అవినాష్ ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి నబీల్ కన్ఫామ్గా ఉంటే టాప్ 2 ఉండొచ్చు అనుకుంటున్నాం. మరి ఇప్పుడు అన్ని 7 సీజన్స్ అయ్యాయి కదా, 7 సీజన్స్లో లాస్ట్లో ప్రైజ్ అమౌంట్ మ్యాక్సిమం 50 ఉంటుంది. ఇప్పుడు అంతకన్నా ఎక్కువని అందరూ అనుకుంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఈసారి వాళ్ళు ఎక్కువ కష్టపడి ఆడుకున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ప్రైజ్ మనీ వచ్చిందని నా ఒపీనియన్. హాయ్ అండి, మరిన్ని వీడియోస్ చూడాలంటే విశ్వం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.